నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతోటి శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. అసలు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ల పరిస్థితి ఏంటి, డీలిమిటేషన్ ద్వారా ఏం జరగబోతా ఉన్నది, బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేనా పూర్తి స్థాయిలో అన్న అంశాలపైన ఇవాళ మనం శ్రీశైల్ రెడ్డి గారితో చర్చిద్దాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నమస్తే ప్రేక్షకులందరికీ. బాగున్నాను, మీరు మీరు బాగున్నారు చూడడానికి. థ్యాంక్ యూ సార్. నేను ఇంట్రడక్షన్లో చెప్పిన విధంగా డీలిమిటేషన్ ఒక అంశం అయితే, ఇంకో పక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న అంశాల మీద చర్చిద్దాం. ముందుగా డీలిమిటేషన్ ఏం జరగబోతా ఉంది, దీని ద్వారా ఏమన్నా ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉంటాయా, ఎవరైనా వ్యతిరేకిస్తారా రాజకీయంగా అని అంటే ఏం చెప్తారు దీనికి? డీలిమిటేషను మీరు యాక్చువల్గా రెండు అంశాలు అన్నారు, డీలిమిటేషను, బీసీ రిజర్వేషన్లు. అవును, వీటి రెండికి ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే బీసీల రిజర్వేషన్ కావచ్చు, అంటే కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, ఏవైనా కూడా ఎవరి జనాభా ఆధారంగా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండాలి అనేది వీటన్నిటిని కల్పించే ఒక అంశం. ఫస్ట్ డీలిమిటేషన్ విషయానికి వస్తే, భారతదేశంలో 1971లో సెన్సస్ తీసిండ్రు. అవును. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ లేదా జనాభా లెక్కలు తీస్తారు. అవును. దాని ప్రకారంగా ప్రభుత్వాలు పాలసీలు తయారు చేయడము, జనాభాని బట్టి వాళ్ళకు ఇవ్వాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కాకుండా జనాలని రిప్రజెంట్ చేసే ప్రతినిధులు, అది శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వాళ్ళని అంటే ఎంతమంది జనాభాకి ఎంత రిప్రజెంటేషన్ ఉండాలి, వీటన్నిటి కూడా ప్రాతిపదిక జనాభా లెక్కలు. 1971లో జనాభా లెక్కలు తీసారు. ఆ తర్వాత ఎవ్రీ 10 yearsకి, అప్పుడప్పుడు కొంత లేట్గా అవుతుంది, కొన్నిసార్లు అవ్వలేదు. మనకి లాస్ట్ సెన్సస్ జరిగింది 2011. ఆ తర్వాత సెన్సస్ జరగలేదు భారతదేశంలో. యాక్చువల్గా చెయ్యాల, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేకనో అది ఏంటో కానీ మొత్తానికి జనాభా లెక్కలు తీల. వాళ్ళు ఇప్పుడు బీసీ కులగణనకు సంబంధించి కూడా సరే, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళు ఏం మాట్లాడినా ప్రధానంగా బీజేపీ పార్టీ బీసీల లెక్కలు తీయడానికి కానీ లేకపోతే జనాభా సెన్సస్ తీయడానికి కానీ ఎందుకో వాళ్ళు సిద్ధంగా లేరు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లేదా అఖండ భారత్ అంటున్నారు. అంటే భారతదేశం అంతా ఒకటే, భారతదేశం అంతా ఒకటే అనేంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ ఒకటే దేశం ఒకటే భాష అంటారు కొద్దిసేపు. అంటే హిందీ అనేది అన్ని రాష్ట్రాల్లో హిందీని మ్యాండేట్ చేయాలి అనేది వాళ్ళ లక్ష్యం. ఒకటే దేశం ఒకటే భాష. ఇది సాధ్యం కాదు. ఎందుకు కాదంటే, భారతదేశం అనేది ఒక గణరాజ్యం. మీకు కనుక మన భారతదేశ పాస్పోర్ట్ కనుక ఉంటే దాని మీద మీరు చూస్తే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా భారత్ గణరాజ్ అని హిందీలో ఉంటుంది. అంటే మన గణరాజ్యం అంటే ఎక్కడికక్కడ స్థానిక సంస్కృతులు, స్థానిక పండుగలు, స్థానిక భాషలు, స్థానిక అస్తిత్వాలు. తెలంగాణ వచ్చింది కూడా అదే కదా, అస్తిత్వం సంబంధించే కదా. సో బేసికలీ ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బీజేపీ కనుక ఒక ఏకసూత్రతతో మొదలు పెడితే అది ఫెయిల్ అయిపోతుంది. ఈరోజు డీలిమిటేషన్కి సంబంధించి ఈరోజు దేశంలో జరుగుతున్న, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళన చాలా న్యాయమైన ఆందోళన. ఎందుకు అంటే, ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేస్తున్న డీలిమిటేషన్ ప్రకారం జనాభా ప్రాతిపదికగా పార్లమెంట్ సీట్లు అలాట్ చేస్తే ఉత్తరాదికి ఎక్కువ సీట్లు పెరుగుతాయి, దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి. ఉదాహరణకి తెలంగాణలో ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి, తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్న డీలిమిటేషన్ ప్రకారం గనక ఇప్పుడు ఏంటంటే, పార్లమెంట్లో ప్రతి పార్లమెంట్కి దేశవ్యాప్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్కి రఫ్గా 2 లక్షల జనాభా, అంటే 7 14 15 లక్షలు యావరేజ్గా ఒక పార్లమెంటరీ. ఇప్పుడు వీళ్ళు ఏంటి ప్రపోజల్ అంటే, 20 లక్షలు లేదా 25 లక్షలు ప్రాతిపదికగా తీసుకొని డీలిమిటేట్ చేయాలని. అప్పుడు ఏమవుతుందంటే, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, బీమార్ స్టేట్స్ అంటారు కదా, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలకి వాళ్ళ జనాభా నియంత్రణ చేయకపోవడం వల్ల వాళ్ళకి పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 8 సీట్లు తగ్గుతాయి. ఒకవేళ వాళ్ళు కనుక 20 లక్షలు 25 లక్షలు
వాళ్ళు డీలిమిటేషన్కి పెట్టుకుంటే, ఓకే. ఎందుకంటే సదర్న్ స్టేట్స్ ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నీ కూడా రెండు ప్రధానమైన రంగాల్లో చాలా ముందంజలో ఉన్నాయి మిగతా దేశంతో పోలిస్తే. ఓకే. ఒకటి మన బర్త్ కంట్రోల్, పాపులేషన్ కంట్రోల్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత చాలా సమర్థవంతంగా అమలు చేసి జనాభాని నియంత్రించినాయి దక్షిణాది రాష్ట్రాలు. అంటే ఏంటి, ఒక దేశ పార్లమెంట్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మనకు రివార్డులు ఇవ్వాల్సింది పోయి జనాభా తగ్గింది కాబట్టి సీట్లు తగ్గుతాయి అనేది పనిష్మెంట్ లాంటిది. అవును. విఘ్నులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా డైరెక్ట్గా, ఇది ఉత్తర దక్షిణాకి సంబంధించిన ఒక వైషమ్యాలు రెచ్చగొట్టడము లేతే రాజకీయాలకు వాడుకోవడం కాదు. ఇదేంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక అఖిలపక్షం రూపంలో కానీ ఆయన నిరంతరం పదే మాట్లాడడంలో కానీ ఈరోజు దేశంలో ఒక చర్చ పెట్టిరు ఆయన. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతున్నాయి. ఒకవైపు ఫ్యామిలీ ప్లానింగ్ సమర్థంగా అమలు చేస్తున్నందుకు అన్ని రంగాలలో దక్షిణాది ఉత్తరాదితో పోలిస్తే మంచి ఫలితాలు సాధిస్తున్నందుకు, అండ్ మనం ట్యాక్స్ల రూపంలో కేంద్ర ప్రభుత్వ ఎక్స్చెకర్కి మనం ఇస్తున్న దానికి మనకు వస్తున్న దానికి చాలా తేడా ఉన్నది. ఉదాహరణకి నేను స్టాటిస్టిక్స్ చెప్తా, 1 నిమిషంలో. తెలంగాణ ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నామో మనం జిఎస్టీ రూపంలో, పన్నుల రూపంలో, రకరకాల రాయల్టీస్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి మనం ఇచ్చే దాంట్లో మనకు 18% వెనక్కి ఇస్తున్నారు వాళ్ళు. ఓకే. ఉత్తరప్రదేశ్కి 97% ఎక్కువ ఇస్తున్నారు. ఓకే. జార్ఖండ్కి 125%. ఓకే. బీహార్కి 216%. మీరు ఈ స్క్రీన్ కూడా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే. బీహార్కి 216%. అంటే ఏంటి, బీహారు ఇచ్చిన డబ్బుల్లో అంటే ట్యాక్సులు, ఇప్పుడు జిఎస్టీ దేశవ్యాప్తంగా జిఎస్టీ ఉంది కదా, ట్యాక్సుల రూపంలో వాళ్ళు ఇచ్చిన డబ్బుల కంటే కూడా ఆ రాష్ట్రాలకి ఎక్కువ ఇస్తున్నారు. ఓకే. దీంట్లో 2 విషయాలు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది, ఆ రాష్ట్రాల్లో పేదరికం ఉంది, ఆ రాష్ట్రాల్లో ఇల్లిటరసీ ఉంది. పేదరికము ఇల్లిటరసీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆడపిల్లలకి ఉదాహరణకి వాళ్ళకు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడం. సౌత్ వర్సెస్ నార్త్ అని నీలకంఠన్ ఆర్ఎస్ ఈయన రాసిన ఒక పుస్తకం ఉంది. దీంట్లో చాలా అంశాలు ఆయన స్పృశిస్తారు. ఏంటంటే దక్షిణాదికి ఉత్తరాదికి మన గ్రోత్ ఇండెక్స్, ఉదాహరణకి చైల్డ్ మ్యారేజెస్ పర్సెంటేజ్ మన దగ్గర ఎంత ఉంది, ఉత్తరాదిలో ఎంత ఉంది. చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టగానే పిల్లలు ప్రసూతిలోనో లేతే చిన్నగా ఉన్నప్పుడు చనిపోయే ఆ రేటు మన దగ్గర ఎట్లుంది, ఉత్తరాదిలో ఎట్లుంది. అంగన్వాడీ స్కూళ్ళు మన దగ్గర ఎట్లున్నాయి, అక్కడ ఎట్లున్నాయి. మధ్యాహ్న భోజనం మన దగ్గర ఎట్లుంది, అక్కడ ఉంది. ఇవన్నీ స్టాటిస్టిక్స్ కంపేర్ చేస్తే ఈ ప్రతి ఇండెక్స్లో కూడా దక్షిణాది చాలా ప్రోగ్రెస్ అవుతా ఉంది, ఉత్తరాదిలో అది లేదు. కాబట్టి ఇప్పుడు బీహార్కి 216% ఇస్తూ మధ్యప్రదేశ్కి 102% ఇవ్వడం పట్ల వేరే అభ్యంతరాలు ఏం లేవు. ఎందుకంటే అక్కడ ప్రజలు పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి సంక్షేమ పథకాలు కావాలి, వాళ్ళని ఆదుకోవాలి, అవన్నీ చేయాలి. దాంతో పాటుగా పాపులేషన్ కంట్రోల్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మన తెలంగాణ ఉదాహరణ తీసుకుంటే మనం 2 రకాలుగా శిక్షిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒకటి, మనం కట్టే పన్నులలో మనం కేవలం 17% మనం వెనక్కిస్తోంది, ఆడ నష్టపోతున్నాం. 2, మనకి పార్లమెంటులో గొంతు లేకుండా, ఇప్పుడు రిప్రజెంటేషన్ లేకుండా పోతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ 2 రాష్ట్రాలకు కలిపి ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉంటారో మొత్తం సౌత్ ఇండియాకి అంతేమంది ఉంటారు. అంటే ఏంటి, ఎవరైనా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఆ ఉత్తరాదిలో 2-3 రాష్ట్రాలు గెలుచుకుంటే చాలు, సౌత్లో ఒక సీట్ రాకపోయినా పర్వాలేదు. సో ఇది చాలా తీవ్రమైన అన్యాయం దక్షిణాది మీద జరుగుతూ ఉన్నది. మన సోదర సౌత్ ఇండియన్ స్టేట్స్, నిజానికి ఉత్తరాదిలో పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా అన్యాయం అవుతున్నారు. అంటే ఇదంతా ఓట్ బ్యాంకింగ్ కోసం లేకపోతే సీట్ల కోసమేనా ఇదంతా? అబ్సల్యూట్లీ, దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంతగా స్పీడ్గా ఎదగలేకపోతున్నారు. వాళ్ళది ఎంతసేపు ఈ మతము, రాముడు, గుడి, దేవుడు ఇవి మాట్లాడడం తప్ప ఇంకో అంశం వాళ్ళకి లేదు. ఎన్నికల అంశము అదే, పండుగలప్పుడు అదే, అన్ని అదే. సో ఈ రోజు సౌత్ ఇండియాకి సంబంధించిన చైతన్యం మీకు ఈ ఫిగర్స్ చూస్తేనే తెలిసిపోతుంది. మనం ఎంత డెవలప్ అయినాం, ఎంత ట్యాక్సులు కడుతున్నాం, ఇక్కడ ఇండస్ట్రీ ఎట్లుంది, ఇక్కడ అన్ని రంగాల్లో మన పురోగతి ఎట్లుంది అనేది. సో కాబట్టి ఎక్కడైతే ప్రజలు వాళ్ళకి చేయనికే పని ఉంటుందో
రోజు ఉద్యోగానికి పోతాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఖర్చు పెట్టుకుంటాడు, దాంట్లోనే ఉంటాడు. ఇంకా వాడు మతం పిచ్చి కులం పిచ్చిలోకి పోయే అవకాశం లేదు కదా. ఉత్తరాది అట్లా పేదరికంలో ఉండడమే, మతం చుట్టూ వాళ్ళు ఆ మతం మత్తులో ముంచడమే బీజేపీ లాంటి పార్టీలు అధికారం అది శాశ్వతంగా దఖలు పరుచుకోవడానికి వాళ్ళకి అదొక దారిగా వాళ్ళు భావిస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మతాన్ని అడ్డు పెట్టి రాజకీయం చేస్తుందని బీజేపీని అన్నారు కదా. కాంగ్రెస్ ఇప్పుడు బీసీ కులగణన లేకపోతే కులగణన బీసీ సీఎం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి అంశాలు కూడా ఇవి కూడా ఈ లెక్కతోటే కొడదామన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన అంశాలేనా ఈ కులగణనకు సంబంధించి? కులగణన అనేది జరగాల్సిందే, దాంట్లో ఏది కూడా దాచేస్తే దాగే అంశాలు కావు. రైట్, ఈ అంశానికంటే ముందు అసలు కులగణన ఎందుకు చేయలేకపోయారు అని అంటే మీరు ఏం డిస్క్రైబ్ చేస్తారు? ఒకటి, అసలు ఫస్ట్ పాయింట్ 2011 తర్వాత భారతదేశంలో ఒక ప్రామాణికంగా భావించే ఒక సెన్సస్ అనేది లేదు. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా, 2011లో సెన్సస్ జరిగింది, జనాభా లెక్కలు తీసింది. ఇది ఎవరిది? ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని. ఓకే, 2011 తర్వాత చేలా. ఓకే, ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది. అవును, కానీ మరి 2011 నుంచి 14 వరకు ఉన్నది యూపీఏ గవర్నమెంటే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే. అవును, మరి వాళ్ళు చేయలేదు అప్పుడు. అవును. సో అది చేయకపోవడం వల్ల రాష్ట్రాలకి ఒక బేస్ అనేది లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఏంది, కులగణన అనేది అత్యవసరము. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వర్గీకరణ ఇష్యూ చాలా కాలంగా నానుతూ మొత్తానికి మొన్న సుప్రీంకోర్టు తీర్పుతో అది సెట్ అయింది. సార్ అయితే ఒక్క నిమిషం చెప్పండి. సుప్రీంకోర్టు తీర్పు అని మీరు అన్నారు కదా, కానీ దీన్ని వ్యతిరేకిస్తున్న వల్ల అది తీర్పు కాదు గైడ్ లైన్స్ మాత్రమే అని చెప్పేసి అన్నారు. నన్ను చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు, అది నాట్ గైడ్ లైన్స్. చాలా స్పష్టంగా ఏబిసిడి వర్గీకరణని అప్రూవ్ చేసింది సుప్రీంకోర్టు. ఓకే, అది జరగాల్సిందే. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఏమంటున్నారు, మీరు బీసీ కులగణన తేల్చకుండా ఎస్సీ వర్గీకరణ మీరు తేల్చకుండా ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఆ ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు అని అడుగుతున్నాడు ఆయన. అది చాలా న్యాయమైన డిమాండ్. మందకృష్ణ గారు బీజేపీ మద్దతుదారు అయితే అయి ఉండొచ్చు, నేను బీఆర్ఎస్ పార్టీ అయితే అయి ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, ఒకటి, ఏదైనా ఒక ప్రభుత్వ అధినేత, ఒక ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంప్లిమెంటేషన్లో నిజాయితీ ఉండాలి. రాహుల్ గాంధీ చెప్పిండు దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, దానికి తెలంగాణ ఒక రోల్ మోడల్గా నిలబడ్డది, నేను నా జీవితంలో ఇది గొప్ప పని అని అసెంబ్లీ వేదికగా నేను గర్విస్తున్నాను దీనికి అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎవరు చేయని పని నేను చేసినాను. మళ్ళీ అదే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇంకా ఒక 3 to 4% ఈ సర్వేకి బయటే ఉండిపోయినరు, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము, మార్చి వరకు సర్వే కంటిన్యూ అవుతుంది అన్నాడు. ఇప్పుడు బట్టి కరెక్టా, రేవంత్ కరెక్టా? అంటే మీరు కులగణన చేసిండ్రు, కానీ దాంట్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇట్లా జరిగింది. స్పష్టత లేదు, మీరే ఒప్పుకున్నారు, మళ్ళీ మీరే ఇప్పుడు సర్వే చేపిస్తున్నారు, ఎక్స్టెండ్ చేసిరు దాన్ని. ఎక్స్టెండ్ చేస్తూ నువ్వు ఆల్రెడీ అదేంది తొందరపడి ముందే కోసిన కూయిలలాగా మీరు ఎందుకు అసలు బీసీ కులగణన అయిపోయింది, చేసేసినాం, ఎస్సీలది అయిపోయింది, ఏమైపోయింది? మీరు ఏసీడ తీర్మానం చేసి 42% వాళ్ళు ఇవ్వకపోతే మేము ఇస్తామని చెప్పి మీరు అది పంపించి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టేసిరు. బట్ యూ హ్యావెంట్ కంప్లీటెడ్ ఇట్, ఇంకా ఉంది, మార్చి వరకు మేము చేస్తామని చెప్తున్నారు. ఈ దేశంలో, ఈ మన రాష్ట్రంలో కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి స్పష్టమైన లెక్కలు ఉండాల్సిందే. దాని ద్వారానే వాళ్ళకి ఒకటి రాజకీయ హక్కులు కావచ్చు, లేతే అభివృద్ధి సంక్షేమ పథకాల్లో వాటా కావచ్చు. ఇప్పుడు ఎనీ వెల్ఫేర్ స్కీము అందజేయాలంటే, ఇప్పుడు గురుకుల పాఠశాలలకు ఉదాహరణకి మెస్ ఛార్జీలు పెంచాలని ఒక అంశం ఉందనుకోండి, ఎంతమంది ఉన్నారనేది తెలవాలి కదా. సో దానికోసం లెక్కలు అవసరం. ఆ లెక్కలు తీయాలంటే చిత్తశుద్ధి అవసరం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న అంశం. అంటే ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి రిజల్ట్స్ వాళ్ళైతే అనౌన్స్ చేస్తున్నారు క్లియర్గా. మరి మళ్ళా గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు పెట్టాలంటే లేదన్నా కూడా ఇంకా 5 నుంచి 10 ఏళ్ళ వ్యవధి అయితే ఈజీగా పడుతుంది. ఇప్పుడు లాస్ అయినట్టేనా ఎస్సీ వర్గీకరణను కావాలని కోరుకున్న వాళ్ళు? తప్పకుండా లాస్ అయినట్టే. ఎస్సీలు, ముఖ్యంగా మాదిగలు, ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణని మాలలు అపోజ్ చేస్తున్నారు, మాదిగలు కోరుకుంటారు, మాదిగ ఉపకులాలు కోరుకుంటున్నారు, మాలలు అపోజ్ చేస్తున్నారు. అండ్ మాలల కోరిక ఏదైతే ఉందో అది న్యాయమైన డిమాండ్. అది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, అది నా పార్టీ పరంగా కూడా నేను చెప్తున్నా. వాళ్ళది న్యాయమైన డిమాండ్, ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పును కూడా పార్టీ కూడా స్వాగతించింది. వీళ్ళకి రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అన్యాయం చేస్తుంది అనేది మాదిగలు గుర్తించాలి. ఆల్రెడీ మీరు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు, నోటిఫికేషన్లు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, అన్నీ అయిపోతున్నాయి. మందకృష్ణ మాదిగా ఆయన ఆయన ఆందోళన, ఆయన ఆవేదన ఆయన వెలిపిస్తున్నాడు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకుంటుంది? హిందీలో ఒక సామెత ఉంటుంది, లాతోంకే భూత్ బాతోన్సే నహి సుంతి అని. అంటే దెబ్బలు పడితే తప్ప అర్థం కాని వాళ్ళకి మాటలు అర్థం కావు. అంటే ఈ దెబ్బలు ఎట్లా పడాలా? ఓటు అనే దెబ్బ పడాలా. సో నేను అప్పీల్ చేస్తున్నా బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి, ఎస్సీ వర్గాల్లోని మాదిగలు, మాదిగ ఉపకులాలకి నేను అప్పీల్ చేస్తున్నా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మిగతా అన్ని రంగాల్లో ఎట్లాగైతే తెలంగాణని ఫెయిల్ చేసిందో, బీసీ అండ్ ఎస్సీలకు సంబంధించి కూడా చాలా దారుణమైన మోసం చేస్తుందనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. కేసీఆర్ ఇవాళ ఇన్ని రోజుల వ్యవధి తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టి ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకు ఇంత లేట్ అయింది అసెంబ్లీకి రావడానికి అని అంటే ఏం చెప్తారు? ఏదైనా ఒక అంశం మీద కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ సభ్యులు కానీ, ఈవెన్ ముఖ్యమంత్రి కానీ, అక్కడ కేటీఆర్, హరీష్ గారు, వీళ్ళందరూ మిగతా మాజీ మంత్రులు అందరూ సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకి ఈ ప్రభుత్వం దగ్గర ఏ ఒక్క సరైన సమాధానం కూడా లేకపోగా వాళ్ళు బయట ఏదైతే పని చేస్తున్నారో అసలు హౌస్లో కూడా అదే చేస్తున్నారు. ఏంది 10 ఏళ్లలో మీరేం చేసిరు, 10 ఏళ్లలో మీరేం చేసినారు, 10 ఏళ్లలో ఏం చేసిరు, మంచి చేసిరా, చెడు చేసిరా, దాంట్లో నిందలు ఉన్నాయా, నిష్ఠూరాలు ఉన్నాయా, ఏదైనా కూడా ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా, అధికారం మీకు అప్పచెప్పారు కదా, మీరు ఎంతకాలం 10 ఏళ్ళు అని అంటారు? అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే ఈరోజు అసెంబ్లీలో చర్చ కాదు, రచ్చ జరుగుతూ ఉన్నది. వెకిలి మాటలు తప్ప ఒక సీరియస్ సమాధానాలు, సభని సజావుగా నడపాలా, ఒక తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి, సంక్షేమము, ఆత్మగౌరవానికి సంబంధించిన నిర్ణయాలు ఇక్కడ తీసుకోవాలనే సోయి అధికార పక్షంలో లేనప్పుడు కేసీఆర్ గారు సభకి వస్తారా రారా, లేకపోతే ఈరోజు కేసీఆర్ గారు రాకపోవడం అనే ఒక చర్చ చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు వచ్చి ఆయన ఈరోజు వచ్చింది, ఆయన మళ్ళీ 19వ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా ఆయన వస్తారు. ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఆయన వస్తారా, లేతే ఆయన రోజు విడిచి రోజు వస్తారా అనేది తెలీదు. కానీ ఆయన ప్రతిరోజు వచ్చి కూర్చుని అక్కడ మాట్లాడితే ఒక్క సమాధానం చెప్పడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే కేసీఆర్ సభకు వస్తే కేసీఆర్ని సభాముఖంగా దుర్భాషలాడి ఆయనని మనోవేదనకు గురి చేసి ఆయన ఒక వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆ పని చేస్తున్నాడు. అండ్ మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే ఒక మాట అన్నారు, అసలు తెలంగాణలో తెలంగాణ అనే భావన ఉన్నది ప్రజలలో. దురదృష్టవశాత్తు మన దగ్గర అసెంబ్లీలో కూడా వెకిలి మాటలు, పిచ్చికూతలు, కులాలకు సంబంధించిన దూషణలు తప్ప ఆంధ్రాలో ఏమున్నది అని ఆయన అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎంగా ఆయన ఒక మాట అన్నారు పవన్. అది గమనించిండ్రు ఆయన. అట్లాంటి చర్చ ఈరోజు తెలంగాణలో ఒక వెకిలి చర్చ తప్ప వేరే ఏమి జరగడం లేదు అన్ఫార్చునేట్లీ. సో రేపు రేవంత్ ఏమనుకుంటున్నాడు, కేసీఆర్ అడుస్తే ఇక నేను డైరెక్ట్ గా వ్యక్తిగత దూషణలు చేసి నా కచ్చ తీర్చుకోవచ్చు అనేది ఆయన ఆశిస్తున్నాడు తప్ప నిజానికి కేసీఆర్ ప్రతిరోజు వచ్చి అక్కడ కూసుని ఆయన వేసే ప్రశ్నలకి వీళ్ళు పలాయనం చిత్తగిస్తారు. చూద్దాం తమాషా ఏమైతుందో. కేసీఆర్ అసెంబ్లీలో నిలబడి ఇవన్నీ ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? కేసీఆర్ కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించబోతుండా అని అంటే దాంట్లో సందేహమే లేదు, నిర్ద్వంద్వంగా యుద్ధమే. ఆయన మాటల్లోనే మేము 14 నెలలు ఓపిక పట్టినాం, 14 నెలలు మీకు సమయం ఇచ్చినాం, మీది ఆల్రెడీ 3వ వంతు సమయం అయిపోయింది, మిమ్మల్ని 5 ఏళ్లకే ఎన్నుకున్నారు, 3వ వంతు సమయం మీది అయిపోయింది, ఇప్పటిదాకా కూడా మీరు ప్రజలకు ఏమైనా చేస్తారేమని ఆగినాం మేము. ఇక మీరు చేయరు అని అర్థమైపోయింది. ఏ సంఘటన తీసుకున్నా కూడా వీళ్ళ అసమర్థత, చాతగానితనము, ముందు చూపు లేకపోవడము, చిత్తశుద్ధి లేకపోవడం ప్రతి విషయంలో తేటతెల్లం అవుతున్నది. సో కాబట్టి ఇప్పటిదాకా ఆగినాం. ఈరోజు తెలంగాణని రక్షించుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద. ఆ బాధ్యతతో వచ్చిర్రానంటారు కేసీఆర్, అంతేనా? గణాంకాలతో సహా సాధికారికంగా వాళ్ళని ప్రశ్నించండి అన్నారు ఆయన. కానీ కేసీఆర్ ఇప్పుడు రావడానికి కారణం అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కోసమే వచ్చిండు అని అంటే మీరు ఏం చెప్తారు? అది చాలా చీప్ విమర్శ అండి. ఎందుకంటే రాకపోతే రాలేదంటారు, వస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి వచ్చిండు అని అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫిరాయింపు అయ్యి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా.
ఇప్పుడు వాళ్ళకేమన్నా గొడ్డలి పెట్టు తలిగే అవకాశం ఉండి మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందా? 100% వస్తాయి ఉప ఎన్నికలు. మొన్న మళ్ళీ రేపు 25 తారీఖు నాడు ఉంది సుప్రీంకోర్టులో. మొన్న లాస్ట్ హియరింగ్లో స్పీకర్ని ఉద్దేశించి డైరెక్ట్గా అడిగింది, ఏంటి సరైన సమయం అంటే ఎంత సమయం, సరైన సమయం అంటే ఎంత సమయం, ఈ మొత్తం ఈ హౌస్ టర్మ్ అయిపోయేదాకా మీకు సమయం ఇవ్వాలా అని చాలా తీవ్ర పదజాలంతో కోర్టు మాట్లాడింది. స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు ఒకవేళ ఈ షో చూస్తూ ఉంటే ఆయన విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఒక సౌమ్యుడు మంచి మనిషి అని ఒక పేరు ఉన్నది, మీరు చరిత్రలో ఒక బ్లాక్ మార్క్తో నిలిచిపోకండి, నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే స్పీకర్ పరువు దక్కుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోలేక సుప్రీంకోర్టు రేపు అనర్హత పెట్టేసింది అనుకోండి, ఎక్కడ మొహం పెట్టుకుంటుంది ప్రభుత్వం కానీ స్పీకర్? ఇప్పుడు స్పీకర్ ఆయనంతటా ఆయన డిసిషన్ తీసుకోవడానికి ఆయన విత్ ఇన్ ద పార్టీ ఉన్నాడు కదా, అట్లా సాధ్యపడుతుంది అంటారా? దేనికైనా కూడా పట్టు విడుపులనే ఉండాలి. కర్ణాటకలో ఫిరాయింపు ఎమ్మెల్యేలవి జీతాలు ఆపేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీర్మానం చేసింది. అంటే అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూల్ ఉంటుందా? ఉండదు. రాజ్యాంగం దేశమంతటికి ఒకటే అని రాహుల్ గాంధీకి తెలియదా? సో ఏంటంటే ఇది ఈరోజు దేశమంతా గమనిస్తోంది, సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం పునరాలోచించి లేదా కనీసం ఈ 10 మంది ఎమ్మెల్యేలైనా రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోతే కొంచెం గౌరవప్రదంగా ఓట్లన్నా వస్తాయి. లేదా ప్రభుత్వం అయినా చొరవ తీసుకోవాలి, లేదా స్పీకర్ అయినా తీసుకోవాలి. లేకపోతే జరగాల్సింది జరుగుతుంది. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము వేటు వేసేస్తుంది, దాంట్లో మీకు సందేహమే వద్దు. రైట్. ఒకవేళ ఈ మీరు అంటున్నట్టుగా ఉప ఎన్నికలే వచ్చినాయి, ఉప ఎన్నికల తర్వాత ఒకవేళ బీఆర్ఎస్కు ప్రజలు ఏమన్నా మొగ్గు చూపి ఓట్లు వేసారు అనుకోండి, బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి ఫామ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఈ 10 బై ఎలక్షన్స్ అవుతాయి, 10 మంది బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. 10 మంది గెలుచుకున్న తర్వాత బీఆర్ఎస్ బలము పెరుగుతుంది, కాంగ్రెస్ బలం ఆ మేరకి తగ్గిపోతుంది. అంటే ఇవన్నీ కూడా హైపోథెటిక్ సిచ్యుయేషన్లే. 10లో 8 గెలవచ్చు, 10 గెలవచ్చు, లేకపోతే ఎన్నైనా గెలవచ్చు. కాంగ్రెస్ పార్టీ 10 ఓడిపోవచ్చు, కోల్పోవచ్చు, లేకపోతే 1-2 గెలవచ్చు, ఏమైనా జరగవచ్చు అవి. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ఒక 10 మంది ఇంకా బీఆర్ఎస్కి అదనంగా సమకూరితే ఆ మేర కాంగ్రెస్ పార్టీ మైనస్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెలంగాణని భ్రష్టు పట్టించేసిండు. దాంట్లో ఇక క్లియర్ అది, దాంట్లో ఇంకేం ములాజలేదు. మీరు బీఆర్ఎస్ నాయకులు కాబట్టి ఈ విధంగా చెప్పుకొస్తారా? అంటే తప్పకుండా చెప్తా, ఎందుకంటే భ్రష్టు పట్టించడం ఎంతవరకు కరెక్ట్? అది 100% కరెక్ట్. ఇది నేను అనడం లేదు. ఈ రోజు రోడ్డు ఎక్కని మీరు ఒక పని చేయండి, మీరంటే డైరెక్ట్ నేను మిమ్మల్ని అనడం కాదు, మీడియాకి అప్పీల్ చేస్తున్నా. ఏంటంటే మీరు కెమెరాలు తీసుకొని తెలంగాణలో ఏ పల్లె కన్నవ్వండి, ఎనీ విలేజ్ ర్యాండమ్ గా ఏ కాంగ్రెస్ నాయకునైనా మీరు ఇంటర్వ్యూ చేయండి. ప్రజల రచ్చబండ దగ్గర వచ్చి కాంగ్రెస్ నాయకుడు మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో అమలైనవి 1 అయింది, 2 అయింది, లేదా 6 అయినాయి అని చెప్పమనండి. రాళ్లు పడకుండా కాంగ్రెస్ నాయకుడు గనక ఇంటికి పోతే ఈ కెమెరాల సాక్షిగా బీఆర్ఎస్కి తెలంగాణలో స్థానం లేదని ఒప్పుకుంటా. ఓకే. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ప్రతి సెక్షన్ కూడా ఈరోజు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అది వదిలేసేసి, పాలన గాలికి వదిలేసి, ఆయన ఎంతసేపు అది హైదరాబాద్ అసెంబ్లీలో కావచ్చు, లేదా గాంధీ భవన్లో కావచ్చు, దావోస్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడ పోయినా కూడా ఒక హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతూ ఆయన మొత్తం ఆయన పరువు తీసుకుంటున్నాడు, రాష్ట్రం పరువు తీస్తున్నాడు. 14 నెలల్లో ఆయన ఏమన్నా చేసి ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి పేరు గుర్తురాదండి? అల్లు అర్జున్ మర్చిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. సరే, సినిమా యాక్టర్లకు జనరల్ వాళ్ళు పట్టించుకోరు సమాజం గురించి అని. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎట్లా మర్చిపోతాడండి? గాంధీ భవన్ ప్రెస్ మీట్లో ఆయనకు ముఖ్యమంత్రి కేటీఆర్ అని ఎందుకు వస్తుందండి? రేవంత్ రెడ్డి ఎందుకు గుర్తురాడు? కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి అని ఒక నిమిషాగి రేవనాథ్ రెడ్డి అని ఆ పేరు కూడా ఆయనకు గుర్తులేదు. అదే రోజు ఆ జీప్ మీద, ఓపెన్ టాప్ జీప్ మీద ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ పోతా ఉంటే వ్యాఖ్యాత తెలంగాణ ముఖ్యమంత్రి అని ఆగిపోయిండు, పేరు గుర్తొస్తలేదు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ అంటున్నారు. మొన్న బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కే అనబోయి మళ్ళీ కాంగ్రెస్ అని సర్దుకున్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి గుర్తు రావట్లేదు? ఎందుకు గుర్తు రావట్లేదంటే ఆయన ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులేమి చేయడం లేదు. ఇది చాలా స్పష్టము. సో ఇది చెప్పడానికి బీఆర్ఎస్ నాయకుడినే కానక్కర్లేదు నేను.
మీరు గ్రామాల్లోకి పోతే తెలుస్తుంది. మీరు హైదరాబాద్లో అడుగుతున్నా చెప్తారు హైదరాబాదితులు మూసి బాధితులు. బీసీ కులగణనకు సంబంధించి అంతకుముందుకు ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి క్లియర్గా ఆ బీసీ కులగణన నివేదికను తగలబెట్టిండు. ఇది దారుణమైన చర్య కిందనే పరిగణించవచ్చా? దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, తీన్మార్ మల్లన్న చర్య ఏదైతుందో, ఏది ఆ తగలబెట్టడం చించేయడం అనేది ఎంతో అది కరెక్ట్. ఎందుకంటే నేను కూడా చించేస్తా, మా పార్టీ వాళ్ళు కూడా చించేస్తారు. ఒకవేళ మా పార్టీ వాళ్ళు ఎవరైనా చించకపోతే మీరు చించేయండి అని కూడా నేను పిలిపిస్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఒప్పుకున్నది, అది ఇన్కంప్లీటు. 3.2% ఇంకా సర్వేకి దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళీ మేము సర్వే చేస్తున్నాం, ఫోన్లలో చేస్తాం, లేదంటే వాలంటీర్లు వస్తారు, ఆ విధి విధానాలు మేము ఖరారు చేస్తున్నాం, మార్చి లోపల ముగిచ్చేస్తాం అని చెప్పారు. రాహుల్ గాంధీకి ఏం చెప్పారు? అయిపోయింది, కులగణన అయిపోయింది, మీరు మొత్తం ఇక దేశమంతా ప్రచారం చేసుకోండి అని రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన నమ్మల. ఆ పాత ఇన్ఛార్జ్ని పీకేసి మీనాక్షి నటరాజన్ని పెట్టిండు. ఇక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం క్లియర్ రిపోర్ట్ ఈరోజు రాహుల్ గాంధీ దగ్గర ఉంది. సో కాబట్టి ఆయన ఏం నమ్మడం లేదు. సో బీసీ కులగణన అనేది ఒక ఫార్సు. కాబట్టి ఒక తప్పుడు రిపోర్ట్ని తీన్మార్ మల్లన్ననే కాదు ఎవరైనా సరే చించి పడేయాల్సిందే దాన్ని. ఆ చర్య కరెక్ట్. ఇప్పుడు అదే తీన్మార్ మల్లన్న రెడ్డిలను ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి అంశాలను గమనిస్తే కనుక, మీరు ఇందాక నా పేరు చెప్పారు కదా, నా పేరు కూడా వేస్తారు కదా స్క్రాలింగ్ లో, నా పేరు శ్రీశైల్ రెడ్డి, నేను రెడ్డిని. తీన్మార్ మల్లన్న మాట్లాడే మాటల్లో బీసీల ఐక్యత, బీసీలకు రాజ్యాధికారం, నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణకి అనే దాని పట్ల, బీసీ కులగణన సరిగ్గా జరగలేదు, బీసీలకు రావాల్సిన వాటా దక్కడం లేదు అనే దాని పట్ల నాకు సంపూర్ణమైన ఏకీభావం ఉన్నది. ఓకే. మధు యాష్కి గారు కూడా మాట అన్నారు, కాంగ్రెస్లో రెడ్ల రాజ్యం నడుస్తున్నది. ఈరోజు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిరు, కానీ మరి సస్పెండ్ చేసిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయిన చిన్నారెడ్డి గారు ఆడ వనపర్తిలో మీటింగ్ పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డిని పబ్లిక్ లానే తిట్టిండు. మరి ఆయనను చేయరా సస్పెండ్ అని అడిగిండు. మధు యాష్కి మాటలు నేను స్వాగతిస్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మునుగోడు ఎలక్షన్ అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అంటే మునుగోడు బై ఎలక్షన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అప్పుడు. అవును అవును. వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయి బీజేపీ మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసిండు. అవును. ఈ వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలు మీడియాకు దొరికిపోయినాయి, మొత్తం వైరల్ అయినాయి. మా తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, మీరు బీజేపీకి ఓటేయండి అని. అంటే నువ్వు ఒక పార్టీ ఎంపీగా ఉండి పక్క పార్టీ అభ్యర్థికి ఓటేయమంటున్నావు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకుందా కాంగ్రెస్ పార్టీ? మరి ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చింది కదా. మొన్న ఎస్ఎల్బిసి దగ్గర పోయి చెత్త మాట్లాడండి కదా, ఆయన మంత్రి. ఆ లోపల టన్నెల్లో 12 కిలోమీటర్ల లోపలనంట ఆ ఫోన్లో సిగ్నల్ వచ్చిందంట, ఒక బాధితుడు మాట్లాడిందంట. సిగ్గుందా? జైల్లో పెట్టాలి ఆయన. సో ఇట్లాంటి నాయకుల్ని ఖచ్చితంగా అడుగుతారు, మధు యాష్కి అడుగుతారు, తీన్మార్ మల్లన్న అడుగుతారు, నేను కూడా అడుగుతా. నువ్వు రెడ్లకో న్యాయం, బీసీలకో న్యాయం కాంగ్రెస్ పార్టీ? ఇదేనా మీరు బీసీలకు, మీరు రాహుల్ గాంధీ గారు మీరు దేశమంతా చూపిస్తున్న మోడల్ అని ఖచ్చితంగా నేను అడుగుతా. ఒక డిఫరెన్స్ ఉంది భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ. పుట్టుక అనేది ఒక యాక్సిడెంట్. అంటే మనం కావాలని ఒక కులంలోనో, ఒక మతంలోనో, ఒక ప్రాంతంలో, ఒక దేశంలో పుట్టం. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. మనం పుట్టిన తర్వాత మనం ఏ విలువలతో ఉన్నామనేది చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆ మధ్య ఒక నెల కింద చాలా తీవ్రమైన మాటలు మాట్లాడాడు. వెలమ, ఇక ఆ పదం నేను వాడను, కరెక్ట్ కాదు, నాకు సభ్యత ఉన్నది, మీకున్నది, ప్రేక్షకులకు కూడా ఉంది కాబట్టి ఆ పదం వాడను నేను. వెలమ డాష్ డాష్ వీళ్ళని మొత్తం ఏరిపారేయాలి అంటే ఏందది? అంటే జీనోసైడ్ అంటారు, జాత్యహంకారం. హిట్లర్ కనుక యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపేసింది కదా. ఇంత వైషమ్యము కులాల మీద అవసరమా? సో ఆ వీర్లపల్లి శంకర్ మీద కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చర్య తీసుకున్నదా? కులాల స్పృహ వేరు, కుల గజ్జి ఉండడం వేరు. రేవంత్ రెడ్డి అనే ఒక బ్యాడ్ రోల్ మోడల్ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో. అంటే ఏంది? ఆయన ఎదిగిన తీరు. ఆయన జడ్పీటీసీ దగ్గర నుంచి మిడిజిల్ జడ్పీటీసీ దగ్గర మొదలుపెట్టిండు ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయిండు, ఏది ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ. తర్వాత ఎమ్మెల్యే అయిండు, తర్వాత ఎంపీ అయిండు, ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. ఈ మొత్తం ఆయన ప్రయాణం కనుక గమనిస్తే మొత్తము కూడా అబద్ధాలు, అసత్యాలు, దూషణలు, వెటకారాలు, తిట్లు, బెదిరింపులు, ఎక్స్టార్షన్స్. అంటే
డబ్బులు దండుకోవడం, అన్ని రకాలుగా బెదిరించో, భయపెట్టో, ఓకే. దొంగ వ్యాపారాలు చేసో. సో ఆయన అట్లా ఎదిగిండు. నోరేసుకుని ఎదుటివాడిని ఎంత గట్టిగా అరిస్తే మనం అంత పెద్దోళ్ళం అవుతామనే అట్లా సక్సెస్ కూడా అయింది ఆయన ముఖ్యమంత్రిగా. కానీ అది ఇక్కడితో అయిపోయింది. ఈరోజు ఆయన పేరే గుర్తొస్తలేదు అంటున్నాం కదా. సో అది అక్కడితో అయిపోయింది. కానీ తీన్మార్ మల్లన్న బహుశా రేవంత్ రెడ్డిని ఒక రోల్ మోడల్ గా తీసుకుని, ఇక నోటికి ఏదొస్తే అది, ఆయనకు ఒక క్యూ న్యూస్ ఛానల్ ఉంది, ఆడ పెట్టుకుని పొద్దుగాలన ఇక నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ద్వారా నేను ఎదుగుతా, నేను ముఖ్యమంత్రిని అయితా, ఎందుకంటే ఆల్రెడీ ఒక రూట్ వేసిండు మనోడు అని ఆయన అనుకుంటే, మల్లన్న గారు ఇది తప్పుడు మార్గం. భవిష్యత్తులో బీఆర్ఎస్ లోకి వస్తా అంటే స్వీకరిస్తారా మీరు? అది నేను చెప్పలేను నేను. ఎందుకంటే ఎక్కడో విన్నట్టున్నా, ఒకవేళ కేసీఆర్ కనుక పిలిస్తే నేను వస్తా బీఆర్ఎస్ లోకి అని అనడంగా. ఇదే ఫస్ట్ టైం వింటున్నా, నాకు ఇంతకుముందు తెలియదు, మీరు చెప్తూనే నేను వింటున్నా. ఓకే. ఒకవేళ అది జరుగుతుందా జరగదా అనేది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. జరిగినా జరగకపోయినా అది దాంట్లో 3 ఉంటాయి. ఒకటి, తీన్మార్ మల్లన్న ఆబ్వియస్లీ తన ప్రయోజనం ఏందని చూస్తారు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి తీన్మార్ మల్లనే మన వాల్యూ అడిషన్ తీసుకొస్తాడా, బీఆర్ఎస్ పార్టీకి ఆయన రావడం వల్లే మన ఉపయోగం ఉంటుందా అనేది ఆలోచిస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఉపయోగము తెలంగాణకు సంబంధించిన ఉపయోగం అని నేను అనుకుంటా. కాబట్టి అట్లాంటి నిర్ణయం జరిగితే స్వాగతించాల్సింది. అంటే బీఆర్ఎస్ పార్టీని తిట్టిన వాళ్ళని కూడా పార్టీకి లాభం జరుగుతుంటే తీసుకుంటారా? తిట్టడం అనేది పాలిటిక్స్లో, తిట్టడం అనేది ఒక పెద్ద అది నేరమేం కాదు. అంటే రాజకీయ విమర్శలు ఓకే శ్రీపాల్ రెడ్డి గారు, నేను ఏమంటున్నాను, ఇప్పుడు రాజకీయ విమర్శలు ఓకే, కానీ వ్యక్తిగత దూషణలకు దిగిన తర్వాత కూడా స్వీకరించేంత ఓర్పు, సహనం ఇవన్నీ ఉంటాయంటారా రాజకీయ నాయకులకు కానీ, లేకపోతే రాజకీయ పార్టీలు నడిపేటోళ్ళకు? రాజకీయ పార్టీల నాయకులకి అన్ఫార్చునేట్లీ సమాజము వాళ్ళకు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు సమాజం. రాజకీయాలు అనగానే ఏంది, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి, రాజకీయ నాయకులు అవినీతి పరులు, ఇట్లాంటివి అంటారు. కానీ నిజానికి మన కుటుంబంలోనే చూస్తాం, ఒక 4 సభ్యులున్న కుటుంబంలో ఎన్నో చిన్న మాట వస్తే కొన్ని ఏండ్లకేండ్లు మాట్లాడుకోరు. తండ్రి కొడుకులు కావచ్చు, లేదా అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మాటలు బంద్ అయ్యి ఆస్తుల వ్యవహారంలో తలలు బగలు కొట్టుకున్న సందర్భాలు చూస్తాం. కానీ పొలిటికల్ లీడర్స్ వీటన్నిటిని దాటేసి ఉంటారు. వాళ్ళకి లక్ష్యం పెద్దగా ఉంటుంది. తమ వ్యక్తిగత అవమానాలు అనేది వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఒక లక్ష్యం పెద్దది. ఆ లక్ష్యము ఏదైనా కావచ్చు, మన పార్టీ కలకాలం అధికారంలో ఉండాలనే లక్ష్యం కావచ్చు, మన పార్టీ అధికారంలో ఉంటేనే మనం మిగతా వాళ్ళకంటే బాగా చేస్తామనే ఒక క్లారిటీ కావచ్చు. సో లక్ష్యం పెద్దదైనప్పుడు వ్యక్తిగత అవమానాలు రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోరు. వ్యక్తిగతంగా నిందలు పడని, తిట్లు తినని నాయకుడు ఎవడు లేరు. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ప్రమాదమా, లేకపోతే యాక్సిడెంటా, లేకపోతే వాట్ ఎవర్, ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది చిక్కుకొని చచ్చిపోయినారు. ఇంకా క్లియరింగ్ అది, దానికి కారకులు కేసీఆర్, రేవంత్ రెడ్డి? అంటే ఈరోజు కేసీఆర్ అధికారంలో లేరు, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో లేదు. ఎస్ఎల్బిసి టన్నెల్ మరమ్మత్తు పనులు 5 ఏళ్ల తర్వాత మొదలుపెట్టారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో అక్కడ లోపల ఎట్లుంది పరిస్థితి అనేది ఫస్ట్ ఒక ఫీజిబిలిటీ అనేది చేయలేదు వీళ్ళు. లోపల ఊట నీరు వస్తున్నది, మట్టి పెళ్ళలు విరిగి పడుతున్నాయి, పోవడం ప్రమాదకరం అని కార్మికులు చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. అయినా కూడా వీళ్ళు పంపించారు. ఆఫ్టర్ 5 years ఒక మరమ్మతులకు పూనుకున్నప్పుడు అసలు ఇప్పుడు చేయగలుగుతామా లేదా? అందరూ కూర్చుని, బాధ్యులందరూ కూర్చుని, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ కూర్చుని అసెస్ చేసి పని చేయాలి. అది చేయాల. దీనికి కేసీఆర్ ఎట్లా కారణమవుతాడు? సో ఆ ప్రాజెక్టు డిజైనే ఒక బేవార్సు దిక్కుమాలిన డిజైన్ అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చింది కేసీఆర్. కానీ దానికి ఇంకో మార్గం లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు ఏమి తెలుసుకోకుండా 5 కిలోమీటర్ల లోపలి వరకు కూడా తవ్వకాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరిపింది. ఈయన 1 కిలోమీటర్ కూడా తవ్వలేదు మీరు అని అసెంబ్లీలో మాట్లాడుతారు. అంటే తెలియదేమి, తెలియదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, ఒక రాయి వేయాలి మీద అనేది ఒకటే. సరే పొలిటికల్ విమర్శలు ఎన్నికల సభ ఉందనుకోండి, ప్రచారము, ఇక ఏమైనా మాట్లాడుకుంటారు ఒక్కొక్క పార్టీ. కానీ ఆడ 8 మంది చనిపోయారు. షీర్ నెగ్లిజెన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, గవర్నమెంట్, కన్సర్న్ మినిస్టర్స్ చాలా స్పష్టంగా
ఎస్ఎల్బిసికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మిగతా అన్నిటిలాగానే ఒక ముందు చూపు లేకపోవడం, ప్రణాళిక లేకపోవడం, ఒక పని అంత పెద్ద పని పెట్టుకున్నప్పుడు ఒక అసెస్మెంట్ చేయడం ఏమీ లేదు. హడావుడిగా చేసేయాలా, ఏమన్నా పొరపాటున ఏదైనా కొత్త సక్సెస్ వస్తే క్రెడిట్ కొట్టేయాలా, ఏదైనా ఫెయిల్యూర్ వస్తే కేసీఆర్ మీద వేసేయాలి. ఓకే, ఇవే చేస్తున్నారు తప్ప ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి ఎవరినైనా ఒక్కళ్ళని అనిపించండి ఎస్ఎల్బిసి కారణం కేసీఆర్ అని ఒప్పుకుంటాను. చంద్రబాబుకు కేసీఆర్కు కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అని అంటే మీరు ఏమేమి విశ్లేషిస్తారు? ఏ నాయకుడైనా ఒక పార్టీని నడిపించడం, ముఖ్యమంత్రిగా 2 టర్మ్స్ 3 టర్మ్స్ చేయడం, లేకపోతే ప్రధానమంత్రిగా 2 టర్మ్స్ 3 టర్మ్స్ చేయడం, ఆ నాయకుడిలో ఒక ఫైర్ లేకపోతే సాధ్యం కాదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ దృష్టికోణంలో, వాళ్ళ దార్శనికతలో ఇద్దరికి వాళ్ళకి చాలా బిరుదులు, చాలా సక్సెస్లు ఇద్దరికి కూడా ఉన్నాయి. ఓకే, చంద్రబాబు గారు అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది, ఆయన అడ్మినిస్ట్రేషను. లేకపోతే ఐటీకి సంబంధించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు లిబరలైజేషను తీసుకొచ్చిన టైంలో 91లో ఆ అవకాశాలను అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆయన ఇన్వెస్ట్మెంట్లు తెచ్చారు అనేది ఈరోజు అందరూ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటారు. ఓకే, అయితే అంతవరకే. బట్ తెలంగాణ విషయం వచ్చేంత వరకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల్సి ఉంటుంది. నేను గతంలో చంద్రబాబు గారి దగ్గర పనిచేసినప్పటికి కూడా తెలంగాణ విషయంలో చంద్రబాబు గారిని విమర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తెలంగాణకి వ్యతిరేకం. తెలంగాణకి వ్యతిరేకము ఎందుకంటే ఆయన తన ప్రాంతానికి అనుకూలం కాబట్టి. ఇప్పుడు మొన్ననే ఆయన పోలవరం గురించి మాట్లాడాడు. అది పోలవరం కానీ ఏదైనా కానీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వనరులకు సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రాంతం గురించి వాళ్ళు మాట్లాడతారు. సో అట్లా చంద్రబాబుకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన పరిమితులు ఉన్నాయి. కానీ ఈ పరిమితులు మళ్ళీ ప్రమాదకరంలో వాళ్ళని ఎప్పుడు పడేస్తాయంటే రేపు మళ్ళీ కూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిరు అనుకోండి, ఖచ్చితంగా అది బ్యాక్ ఫైర్ వాళ్ళకే అవుతుంది. బట్ వేరేస్ కేసీఆర్ ఆయన ప్రయాణము, ఆయన చాలా కింద స్థాయి నుంచి వచ్చారు. ఆయనకు ఒక లక్ష్యం ఉంది, ఒక దార్శనికత ఉంది, ఒక పార్టీ పెట్టిండ్రు, పోరాడిండ్రు. అసాధ్యం అనుకున్నంత ఎందరో చెన్నారెడ్డి లాంటి మహామహులే ఫెయిల్ అయిన చోట ఆయన నిలబడ్డాడు, తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణని ఈరోజు నేను చెప్పడం కాదు, మీరు కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో పలు మంత్రిత్వ శాఖలు ఇచ్చిన సర్టిఫికెట్లు, అవార్డులు, రివార్డులు, నీతి ఆయోగ్లు, ఆర్బీఐ రిపోర్ట్లు చూస్తే మీకు తెలుస్తుంది 10 సంవత్సరాలు తెలంగాణని సమున్నతంగా నిలబెట్టిండు. తెలంగాణకు సంబంధించినంత వరకు కేసీఆర్ ఒక శాశ్వతంగా ఆయన పేరు నిలిచిపోతుంది, దాంట్లో సందేహం. భవిష్యత్తులో మీ రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే మీరేం చెప్తారు? ఒక కాన్స్టిట్యున్సీకి ఏం లిమిట్ కాలేదు, నేను ఎప్పుడు కాలేదు అని కాను కూడా. ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ బాధ్యుడిగా ఎట్లాంటి విధాన నిర్ణయాలు రేపు పొద్దున మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఏ అంశాల్లో మనం ఫెయిల్ అయినాం గతంలో, ఎక్కడెక్కడ మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది, ఏ అంశాల్లో మన దృష్టి ఎట్లుండాలి. ఉదాహరణ కిందాక మాట్లాడుకున్న డిలిమిటేషన్ కావచ్చు, రేపు తెలంగాణకు సంబంధించిన ఒక వ్యవసాయ రంగం కావచ్చు, లేదా ఇక్కడ సామాజిక న్యాయం కావచ్చు, వీటిని ఇంప్లిమెంటేషన్లో ఖచ్చితంగా నాకు పాత్ర ఉన్నంత వరకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళకి నేను ఎప్పుడు నా ఇన్పుట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ అట్లా నా పొలిటికల్ ఏరియాలో నేను పని. మీ రోల్ మోడల్ ఎవరు రాజకీయాలలో? శ్రీకృష్ణుడు. ఒకవేళ శ్రీశైల్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకపోతే ఏమై ఉండేవాళ్ళు అంటే? నేను షెఫ్ అయి ఉంటుంది, షెఫ్. ఓకే, వంటలు చేయడం చాలా ఇష్టం నాకు, ఇప్పుడు కూడా వంటలు చేస్తారా ఇంట్లో? ఓకే, రెగ్యులర్గా చేస్తా, నాకు చాలా ఇష్టం, చాలా బాగా వంటలు చేస్తా. రైట్, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చాలా అంశాలు చర్చించడం ఈ ఇంటర్వ్యూలో క్లియర్గా. బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బీసీలు నష్టపోతున్నటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ పోరాటం విషయానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా యువకులు చేయవలసినటువంటి పనుల మీద, యువకులు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అనే అంశాల మీద పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూలో చర్చించడం జరిగింది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.